నీరజ అలా అన్నాక తనని ఇంక అడిగే ప్రయత్నం చేయకుండా ఆఫీసుకు వెళ్ళిపోయాడు విరాజ్. తన గతం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉన్నాడు ఆఫీసులో కూడా. మధ్యాహ్నం సమయానికి సందీప్ కంగారుగా ఎక్కడికో వెళ్లడం గమనించాడు విరాజ్. నాకు అన్నీ చెప్తాడే అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకున్నాడు మనసులో. మధ్యాహ్నం 1 గంటకు వెళ్లిన సందీప్ సాయంత్రం 5 అయ్యాక వచ్చాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్లారు కంగారుగా అన్నాడు విరాజ్. ఏమీ లేదు విరాజ్, చిన్న వర్క్ విషయంలో మన వేరే బ్రాంచ్కి వెళ్లాను. తన తడబాటులో అది అబద్ధమని తెలుస్తుంది. కానీ సందీప్ని అనుమానించడానికి మనసు రాలేదు. ఆఫీసయ్యాక ఇంటికి ఇద్దరు బయలుదేరారు. కానీ సందీప్ మొహంలో తెలియని ఆందోళన ఉండబట్టలేక మళ్లీ అడిగాడు, అన్నయ్య ఏదైనా ప్రాబ్లం అయితే షేర్ చేసుకోండి. మీకోసం ఏమైనా చేయగలనేమో. మీరు ఇలా ఉంటే నేను మళ్లీ అడగాల్సి వస్తుంది. అబ్బే అది ఏమీ లేదురా, వర్క్ టెన్షన్ వల్ల ఇవాళ హెడేక్గా ఉంది. నీకు చెప్పకూడనిది అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ముందు నీకు కాకుండా ఎవరికి చెప్తాను. ఫ్లాట్కి వెళ్లేసరికి బయట ఉన్న నీరజ విరాజ్ని చూసి చిన్నగా నవ్వి మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. ఈ రోజు అందరూ తేడాగా ప్రవర్తిస్తున్నారు ఏంటో అనుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచి ఇంటి పని చేస్తున్న భువిజ నీరసంతో సోఫాలో కూర్చుని ఉండిపోతుంది. అక్క ఏమైందే, మొన్నటి నుంచి ఇలాగే నీరసంగా ఉంటున్నావు? ముందు బావగారికి చెప్తాను. బావగారు అని పిలుస్తుంది నీరజ. ఏంటి నీరజ అంటాడు సందీప్. ఏంటా ఎంతసేపు ఆఫీసే కానీ మా అక్కని పట్టించుకోరా? 3 రోజులుగా అది సరిగ్గా తినడం లేదు, నీరసంగా ఉంటుంది. ఇంట్లో ఆడదాన్ని ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం బావగారు? ఏమైంది భువి, నాతో ఎందుకు చెప్పలేదు? చూడు మీ చెల్లికి ఎంత కోపం వచ్చిందో. నేను నిన్ను సరిగ్గా చూడట్లేదని మీ ఊరంతా చెప్తుంది. పద ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. అది ఏం లేదండి, మామూలుగా నీరసం అనుకున్నాను. కానీ ఈరోజు చాలా ఎక్కువగా ఉంది, అందుకే అలా అంటుంది నీరజ. సరే 5 నిమిషాలు ఉండండి. హ్యాపీగా నీరజ అంటాడు సంజీవ్. ఏం హ్యాపీ బావగారు, మీకు మీరుగా పట్టించుకోవాలి, కానీ నేను చెప్పాక కాదు. నేను లేకపోతే అంటుంది. అమ్మా తల్లి, ఈసారి నుంచి నీ మాటలు గుర్తుపెట్టుకుంటాను సరేనా? ఈ ఒక్కసారికి వదిలే ప్లీజ్ అన్నాడు సందీప్. అలా రండి దారికి అంది నీరజ నవ్వుతూ. నువ్వు వస్తావా? ఒక్కదానివే ఉండాలిగా అంటుంది భువిజ. ఓసే మెంటల్, ఆయన ఏదో తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు. సరదాగా ఎలాగో బయటకి కలిసి వెళ్లరు మీరు. ఇలాగైనా అగోరించు. ఇద్దరు వెళ్ళండి నేనుంటాను, ఏం పర్వాలేదు అంటుంది నీరజ. భువిజ నవ్వుకుని సందీప్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. కాసేపటికి అన్నయ్య అంటూ విరాజ్ వస్తాడు. లేరు విరాజ్ అక్క, బావగారు హాస్పిటల్కి వెళ్లారు. అక్కని ఇంట్లో దింపి వస్తారు, ఆఫీస్కి మీరు వెళ్ళిపోండి, ఈరోజు లేట్ అవుతుందేమో. అది సరే కానీ హాస్పిటల్కి ఎందుకు అంటాడు విరాజ్. ఏమీ లేదు, అక్కకి నీరసంగా ఉంటేను అంటుంది నీరజ. ఓ అలాగా నీరజ, నిన్న ఒక విషయానికి చెప్పకుండా ఆపేశారు, అది ఏంటో చెప్పరు? ప్లీజ్, నాకు ఏదైనా విషయానికి పూర్తిగా తెలుసుకోకపోతే బుర్ర పనిచేయదు. తొందరగా చెప్పండి నీరజ, ఆఫీసుకు వెళ్ళిపోతాను. ఎవరి గతమైన అడిగితే వాళ్లు చెప్పడానికి సంకోచిస్తున్నారు అంటే అది బాధపడేదే అవుతుంది కదా విరాజ్. ఆనందకరమైనది అయితే వెంటనే చెప్తారు కదా. అంటే నీకు నన్ను బాధ పెట్టడం ఇష్టంగా ఉందా అంటుంది. ఏంటి నీరజ, అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నావ్? నేను ఏదో ఫ్రెండ్గా అడిగాను. ఇంత బాధ అయితే వద్దులే, వెళ్ళి వస్తాను బాయ్ అన్నాడు. ఆగు విరాజ్, ఈ విషయానికి ఇప్పటి వరకు నాకు మా అక్కకి తప్ప ఎవరికీ తెలీదు. ఎందుకో నీకు చెప్పాలని ఉంది, చెప్తాను విను. నేను ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. దానికి ఏమని పేరు పెట్టాలో నువ్వే చెప్పాలి. 2 సంవత్సరాల క్రితం పంచాయతీ వాళ్లు మా 2 గ్రామాలలో జరగవలసిన విధులు సరిగ్గా నిర్వహించడం లేదని మా ఊరి వాళ్లు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ శాఖ వారు ఆ విధులు సరిగ్గా నిర్వహించేలా చూడడానికి 1 నెల రోజులపాటు ఒక ఆఫీసర్ని మా ఊరికి నియమించారు. ఆ ఆఫీసర్ 1 నెల రోజులపాటు మన ఊరిలోనే ఉండి పంచాయతీని సరి అయిన దారిలో పెడతారట అని ఊరంతా చెప్పుకుంటున్నారు. మా నాన్నగారు కూడా ఇంటికి వచ్చి మాతో చెప్పారు. మేము ఫిర్యాదు చేయడం వల్ల ఆఫీసర్ గారు రేపే వస్తున్నారు. ఆయన మన ఊరి పని మీద వస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మన పెంకుటిల్లు ఉంది కదా, ఈ నెల రోజులు ఆయన అందులో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయండి సరేనా అన్నారు మా నాన్నగారు.
అలాగేనండి అంది మా అమ్మ. నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కాని ఆయన్ని చూశాక పట్టించుకోవలసి వచ్చింది. అతని పేరు ధర్మేంద్ర. చాలా హైట్గా గిరజాల జుట్టుతో అందరినీ ఆకట్టుకునే మొహంతో, ఎప్పుడూ మొహం మీద చిరునవ్వుతో ఉంటారు. మా నాన్నగారు మరుసటి రోజు దగ్గరుండి ఆయన్ని పంచాయతీకి దగ్గర్నుంచి ఇంటికి తీసుకువచ్చారు. రండి ఆఫీసర్ గారు రండి, ఇదే మీకోసం ఏర్పాటు చేసిన చోటు. మా ఊరి కోసం వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు బాబూ. కృతజ్ఞతలు ఎందుకు, ఇలాంటివి చేయడం నాకు చాలా ఇష్టం. ఇలాంటి ఊర్లలో కొన్ని రోజులు గడపడం కూడా భలే సరదాగా ఉంటుంది. మీ ఇల్లు చాలా బాగుంది. ఈమె నా భార్య, మా అమ్మాయి నీరజ. నమస్కారమండి అన్నాడు ధర్మేంద్ర. ఆయన్ని మొదటిసారిగా చూడగానే ఏదో తెలియని బంధం ఉన్నట్టు అనిపించింది నాకు. నా జీవితంలో మొదటిసారి చదువుకున్న గౌరవం అర్థమైంది ఆయన్ని చూసాకే. మా ఊరి వాళ్లంతా ఆయన చదువుకి, ఉద్యోగానికి కదా ఇంత గౌరవం ఇస్తున్నారు అనిపించింది. కాని ఆయన మాత్రం ఎంత చదువుకున్నా అందరితో చాలా మర్యాదగా, తగ్గింపుగా మాట్లాడుతున్నారు. అలా ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు అనిపించింది. మా స్నేహితురాళ్లు కూడా ఆయన గురించే మాట్లాడేవారు. ఆఫీసర్ గారు ఎంత మంచివారు కదా, చాలా అందంగా ఉంటారు కూడా అని. ఆ రోజు సాయంత్రం అదే ఆయన నాతో మొదటిసారిగా మాట్లాడారు. నీరజ అని పిలిచారు. ఆయన ఉండే పెంకుటిల్లు మేము ఉండే ఇల్లు ఆనుకునే ఉంటాయి. ఆయన వరండాలోకి వచ్చి నీళ్లు తోడుతున్న నన్ను పిలిచారు. తాటి గారెలు చేస్తారా మీ అమ్మగారు? నాకోసం చేయమని చెప్పవా కుదిరితే అన్నారు. అయ్యో తప్పకుండా ఆఫీసర్ గారు, నాన్నగారికి ఇప్పుడే చెప్తాను. అమ్మకి కదా చెప్పాలి, నాన్నగారికి ఎందుకు నీరజ అన్నారు. అమ్మ చేయాలి అంటే నాన్నగారే కదా తాటి పళ్ళు తీసుకురావాలి ఆఫీసర్ గారు. భలే తమాషా పిల్లవే, పదే పదే ఆఫీసర్ గారు అనక్కర్లేదు. ధర్మేంద్ర నా పేరు. నేను మీ ఊరికి ఇష్టంతో వచ్చాను అన్నాడు. అదే మా పరిచయం మొదలు. తర్వాత చాలాసార్లు సరదాగా పలకరించేవారు. ఒక్కోసారి ఏ అమ్మా నీరజ అనేవారు. ఆయన ఎలా పిలిచిన నాకు ఎందుకో నచ్చేది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. పెద్దల పట్ల గౌరవం, చిన్నవాళ్ల మీద ప్రేమ, ఉద్యోగం పట్ల బాధ్యత, ఏ ఊరికి వెళితే ఆ ఊరి సంప్రదాయాలను గౌరవించడం, ఇలా అన్నీ మంచి అలవాట్లు ఆయన మీద మరింత ఆలోచన పెంచాయి. మా ఊరంతా చూపించాను ఆయనకి. ఆయన్ని వాళ్ల కుటుంబం గురించి అడిగితే ఆయనకి ఎవరూ లేరని, చిన్నప్పుడే అమ్మానాన్న పోయారని, వాళ్ల తాతగారు ధర్మేంద్ర గారిని చదివించి ఆస్తి ఆయన పేరు మీద రాసి ఆయన కూడా చనిపోయారని, ఇలా ఊర్లు తిరుగుతూ ఉద్యోగ బాధ్యతకి న్యాయం చేస్తూ, ఊరందరితో సంతోషంగా గడిపి వెళుతుంటాను అని చెప్పారు. కొంత జాలి, కొంత బాధ కలిగింది ఆయన గురించి విన్నప్పుడు. ఎవరికి ఏది లేదు, దాని విలువ వాళ్లకే తెలుస్తుంది అని అనిపించింది. ఆయనకి ఆస్తి ఉంది కాని ఆప్యాయతను పంచేవారు లేరు. ఆయన ఆలోచనలతో నిండిపోయాను. కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది. ఏంటి ఈ ఆలోచనలు? ప్రేమంటే ఇదేనా? ఎందుకు నేను ఈ ఆలోచన నుండి బయటకు రాలేకపోతున్నాను? ధర్మేంద్ర గారికి ఈ విషయాలు ఎలా చెప్పాలి? చెప్పినా ఆయన ఏమంటారు? ఆయన కుదరదు అని చెప్తే? ఆయన ఎప్పుడూ నన్ను చిన్నపిల్లలాగానే చూశారు కాని ప్రేమ ఉన్నట్టు ఎన్నడూ ప్రవర్తించలేదు. మరి నేను ఎలా చెప్పను అనుకుంటూ నాలో నేనే మదనపడేదాన్ని. ఇంకో వారంలో ఆయన వెళ్ళిపోతారు. మళ్ళీ మా ఊరికి రావలసిన అవసరం లేదు ఆయనకి. నా ప్రేమ సమాధి కావాల్సిందేనా అనుకున్నాను. ఆయనకి మా ఊరు కూడా నచ్చింది. నాన్నగారికి కూడా ఆయన అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా నా మనసులో విషయము చెప్పాలి అనుకున్నాను. మా స్నేహితురాళ్లను కూడా పరిచయం చేశాను. పద్మ పెళ్లి కుదిరిందని చెప్పారు మా స్నేహితులు. ఈసారి అయినా అందంగా ఉన్నాడా పెళ్లికొడుకు అన్నాను. అదేంటి నీరజ అలా అడుగుతున్నావు అన్నారు ధర్మేంద్ర. మరి ఏం లేదండి, మొన్న ఒక సంబంధం తెచ్చారు. అతను చూడడానికి అసలు బాగోలేదు. మా పద్మని నచ్చలేదని ధైర్యంగా చెప్పమన్నాను. తప్పు నీరజ, అందంగా ఉంటే చాలా? ప్రేమగా చూసుకోనక్కర్లేదా? అందంగా ఉన్న వాళ్లలో మీ పద్మని హింసించేవాడు ఉండొచ్చు కదా. మొహం అందంగా ఉంటే సరిపోదు, బుద్ధి అందంగా ఉండాలి అన్నాడు ధర్మేంద్ర. ఆ అమ్మాయిని నిజంగా తన కష్టార్జితంతో ప్రేమగా చూసుకునేవాడు అయి ఉండాలి. పెద్దవాళ్లు అన్ని ఎంక్వైరీ చేసి అబ్బాయి మంచి వాడైతేనే చేస్తారు. నువ్వు ఆలోచించింది తప్పు సరేనా అన్నాడు. రోజులు గడిచిపోయాయి. ధర్మేంద్ర గారు మా పంచాయతీని తనదైన రీతిలో దారిలో పెట్టి, ప్రజలకు జరగాల్సిన విధులు జరిపించి,
ఇకమీదట తప్పులు జరగకుండా ఉద్యోగులను కూడా దారిలో పెట్టారు. ఇంకా వారం ఉంది అనుకున్నాను. కాని ఆయన మా నాన్నతో ఇక పని పూర్తయింది రేపే వెళ్తున్నాను అని చెప్పడం విన్నాను. రేపు మా ఊరి అమ్మవారి జాతర ఉంది బాబు చూసి వెళ్ళండి అని చెప్పడంతో సరే అన్నారు ధర్మేంద్ర. జాతరలో అయినా నా ప్రేమ చెప్పాలని నిర్ణయించుకున్నాను. చీర కట్టుకుని కోటి ఆశలతో జాతరకి వెళ్లాను. దూరం నుంచి ఆయన్ని చూశాను. డప్పుల వాయిద్యాలు శబ్దాల మధ్య ధర్మేంద్ర గారు అని పిలిచాను. వినపడడం లేదు ఆయనకి. అలాగే నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లాను. ఆయన ఎందుకో జేబులో నుంచి ఏదో తీశారు. పర్సు కింద పడిపోవడం ఆయన గమనించలేదు, ముందుకు వెళ్ళిపోయారు. గబగబా వెళ్లి కింద పడ్డ పర్సు తీశాను. పర్సులో ఫోటో చూడగానే బుర్ర ఒక్కసారిగా గిర్రులు తిరిగింది. ఇందాక వినిపించిన ఏ వాయిద్యాల శబ్దాలు కాని ఎవరి మాటలు కాని వినబడడం లేదు. అంత నిశ్శబ్దం. ధర్మేంద్ర గారి పక్కన అతని భార్య నుదిటిన కుంకుమతో ఎంతో కళకళలాడే మొహంతో ఉంది. ఆయన ఆవిడ పైచేయి వేసి దిగిన ఫోటో చూడగానే నా ఆశలు ఆ జాతరలో రంగులుగా గాలిలో కలిసిపోయాయి. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఎంత ఆపుదాం అనుకున్నా కన్నీళ్లు ఆగట్లేదు. ఎంతో ఆశగా వెళ్లిన నాకు ఈ కన్నీళ్లే మిగిలాయి అని నన్ను నేను వెక్కిరించుకుంటూ ఏడ్చేశాను. ఆ పర్సు అమ్మకి ఇచ్చి ఆయనకి ఇచ్చేయమన్నాను. మరలా ఆయనని చూడకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆయన మరుసటి రోజు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు నాన్నగారు. ఇంట్లో ఉంటే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు అని తెలిసి మా పొలంలో చెరువు దగ్గర కూర్చున్నాను. ఆయన నన్ను ఎంతగానో అడిగారని నాన్న చెప్పారు. నీరజని ఎప్పటికీ మర్చిపోలేను. తను నాకు ఒక మంచి మిత్రురాలు అయిపోయింది. ఊరిని మరింత దగ్గర చేసింది. వెళ్ళేటప్పుడు తను లేకపోవడం బాధగా ఉంది అని నాన్నతో అన్నారట. ట్రైన్ టైన్ అయిపోవడంతో ఆయన నాకు చెప్పమని వెళ్ళిపోయారు. అవును, నేను ఆయనకి మిత్రురాలిని మాత్రమే, ఇంకేమీ కాదు. ఇదే నా గతం, నాకు తగిలిన గాయం. నీరజ, ధర్మేంద్ర గారు ఆయనకు ఎవరూ లేరని చెప్పారు కదా. ఆవిడ చనిపోయి ఉండవచ్చు కదా. నువ్వు నీ ప్రేమని చెప్తే తప్పేంటి? ప్రేమ పవిత్రమైనది. ఆవిడ చనిపోయి ఉండవచ్చు. కాని ఆవిడ ఉన్న ధర్మేంద్ర గారి గుండెల్లో స్థానం కోసం నాకు వెళ్లాలనిపించలేదు. ఆవిడ స్థానం పవిత్రమైంది. దానిలో భాగం కోసం వెళ్లడం నాకు ఎందుకు ఇష్టం లేదు. అందుకే ఏడుస్తూ ఉండిపోయానే కాని ఆయన వెళ్తున్న నేను అక్కడ ఉండలేదు. ఎక్కడ నా ప్రేమని చెప్పేస్తాను అని. నన్ను నీరజగానే ఆయన ప్రేమించాలి అనుకున్నాను. కాని తన భార్య మీద ప్రేమని సగం నాకు పంచాలని అనుకోలేదు. ఏదేమైనా ఆయనకి నేను సరికాదు. నీ ప్రేమకథ నా మనసుకు చేరువైంది నీరజ. ఒకవేళ ఆయన కనిపిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే అన్నాడు విరాజ్. ఆయన ఖచ్చితంగా అలా అనరు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మా పరిచయంలో ఏ రోజు నాకు ఆయనలో తప్పు కనిపించలేదు. ఆయన మనసునిండా భార్య ఉంది. నన్ను చేసుకుంటానని ఎలా అంటారు? ఆయన్ని అలాగే ఉండనిద్దాం. ఆ ప్రేమని నా వైపు తిప్పుకోవాలి అనుకుంటే ఆ రోజే ఆయన్ని వెళ్లనివ్వకుండా ఆపే దానిని. నాకు అలా వద్దు. వచ్చే జన్మలో అయినా ఆయన పూర్తి ప్రేమ నాకు చేరువ అవ్వాలని వాళ్ళని దేవుని అడుగుతాను. మాటల్లో పడి ఆఫీసు మర్చిపోతావేమో, వెళ్ళు విరాజ్. సరే వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు విరాజ్. నీరజ గతం విని విరాజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాని విరాజ్కి మాత్రం నీరజ ఈ వారం రోజుల్లో కొద్దిగా నచ్చడం వల్ల తన ప్రేమ కథ విని ఎక్కడో మూల మనసుకి బాధగా ఉంది. నీరజ వ్యక్తిత్వం తనని మరింత ఆకర్షించింది. హాస్పిటల్కి వెళ్లిన భువిజ ఇంటికి వచ్చేసింది. అక్క ఏమన్నారు డాక్టర్ అంది నీరజ. నువ్వు పిన్నివి కాబోతున్నావట నీరు అంది భువిజ. ఏంటక్కా మళ్ళీ చెప్పు, గట్టిగా అరిచి చెప్పు వద్దులే. అక్క నువ్వు ఇప్పుడు అరవకూడదు కూర్చో. ఇంతకీ బావగారు ఎక్కడ? ఇంత ఆనంద సమయంలో ఎక్కడికి వెళ్లారు? ఆఫీస్కి వెళ్ళిపోయారు నీరు. నావల్ల లేట్ అయిందిగా. కానీ సందీప్ కళ్లలో ఆనందం చూసి ఎంత పొంగిపోయానో తెలుసా? అసలు డాక్టర్ గారు ఏం జాగ్రత్తలు చెబుతున్నారో కూడా నేను వినలేదు. అవునక్కా పాపం బావగారికి కూడా నీతో గడపాలని ఉంటుంది. కాని ఆయన వృత్తికి న్యాయం చేయాలిగా. అక్కా, వెంటనే అమ్మ వాళ్లకి చెబుదాం ఈ విషయము. నువ్వు చేస్తూ ఉండు, ఫ్రెష్ అయి వస్తాను. ఫోన్ చేసింది నీరజ. హలో అమ్మా. ఏమే నీరజ, మొన్న చేశావు ఫోను, మళ్ళీ ఏమైపోయావే? నేను చేద్దామంటే మీ నాన్న దాన్ని ప్రశాంతంగా ఉండని అంటున్నారు. అమ్మ అవన్నీ తర్వాత చెప్తాలే కానీ ముందు విను. భువిజ అక్క ప్రెగ్నెంట్.
ఏంటి అర్థమయ్యేలా తగలడు. అక్కడికి వెళ్ళాక భాష మారిపోయిందా ఏమిటి అంది. అబ్బా అమ్మ అక్క నీళ్లు పోసుకుంది నీ భాషలో సరేనా? ఎంత చల్లని మాట చెప్పావే నా తల్లి, పెద్దమ్మకి చేశారా? లేదమ్మా, నాకు గబగబా మన నెంబరే వచ్చేసింది. నువ్వు వెళ్ళి పెద్దమ్మని పిలుచుకురా. ఏమీ నీరజ చేశావా ఫోన్ అంటూ వచ్చింది భువిజ. ఆ చేశాను అక్క, అమ్మ పెద్దమ్మని పిలుచుకు రావడానికి వెళ్ళింది ఇదిగో. అమ్మ భువిజ, ఎంత చల్లని మాట చెప్పావు తల్లి, జాగ్రత్తగా ఉండమ్మా. ఇక్కడికి వచ్చేస్తావా మీ ఆయన్ని అడగమననా బాబాయిని అని అంది భువిజ వాళ్ళ అమ్మ. వద్దమ్మా ఆయనకి కుదరదు పాపం, అన్ని ఆయన చేసుకోలేరు. నేను జాగ్రత్తగానే ఉంటాను. నీరజ కూడా ఉందిగా అది నన్ను మామూలుగానే ఏ పని చేయనివ్వట్లేదు. ఇలా అని తెలిపాక ఇక నన్ను లేవనివ్వదు కూడా. అమ్మ మీరేమో కంగారు పడకండి. డాక్టర్ గారు అన్ని జాగ్రత్తలు చెప్పారు. నీ ఇష్టం, నీరజ పనిమంతురాలు, అది అక్కడ ఉందంటే నాకు కూడా ఇక్కడ ధైర్యంగా ఉంటుంది. అందుకే నువ్వు నిశ్చింతగా ఉండు. తమ్ముడికి, బాబాయికి చెప్పు, తమ్ముణ్ణి బాగా చదువుకోమను ఉంటానమ్మా అంది భువిజ. అక్క జ్యూస్ తాగు ఇదిగో అంది నీరజ. అబ్బా అప్పుడే మొదలు పెట్టావా? ఫోన్ మాట్లాడే లోపు జ్యూస్ తీసేశావా? ఇప్పుడు వద్దే నీరు. అదేమీ కుదరదు ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వినాలి ముందు తాగు. సరే ఇవ్వు తప్పుతుందా? నీరజ కడుపులో తిప్పుతుందే, అలాగే ఉంటుంది తాగు అక్కా. ఆఫీసులో విరాజ్ సందీప్ రాగానే వదినకి ఎలా ఉంది అన్నయ్య అని అడుగుతాడు. విషయానికి చెప్పగానే అన్నయ్య వెరీ గుడ్ న్యూస్, పార్టీ ఇవ్వాలి ఈవినింగ్ ఓకేనా అన్నాడు. నువ్వు అడిగితే కాదంటానా విరాజ్, అది మా అన్నయ్య అంటే. వారం రోజుల తర్వాత అక్క నీకు అమ్మాయి ఇష్టమా, అబ్బాయా అని భువిజని అడిగింది నీరజ. నాకు ఎవరైనా ఒకటేనే, కాని మా నాన్న లేరు కదా ఆయనే నా కడుపున పుడితే బాగుండును, నాన్న పేరు పెట్టుకోవాలని ఉంది నీరు అని కంటతడి పెట్టుకుంది భువిజ. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సందీప్ కార్ హార్న్ వినిపించింది. నీరు మన కార్ హార్న్లా వినిపిస్తుందే. అవునక్కా నేను చూస్తాను కూర్చో అని నీరజ పరండాలో నుంచి కిందకి చూసింది. అవునక్కా బావగారు ఎందుకు వచ్చారో మరి? విరాజ్ కూడా దిగాడు అని చెప్తూ మాట్లాడడం మానేసి చూస్తూ ఉండిపోయింది. విరాజ్ సందీప్లు బ్యాక్ సీట్లో నుంచి గాయాలకి కట్లతో, చేతితో నడవడానికి స్టిక్తో ఉన్న ఒక వ్యక్తిని దింపడం చూసి ఆశ్చర్యపోయి నిలబడిపోయింది నీరజ. ఆయన్ని చూసి ఎన్నాళ్లు అయినందుకు ఆనందపడాలో, ఇలా చూస్తున్నందుకు బాధపడాలో నీరజకి అర్థం కాలేదు. కళ్లలో నీళ్లు పొంగుకొస్తున్నాయి. పరుగున ఆయన దగ్గరికి వెళ్లాలా, కనపడకుండా వెళ్ళిపోవాలా, అన్ని ఆలోచనలు సెకండ్స్లో వచ్చేశాయి. ఆయన్ని చూస్తే నాకు దుఃఖం ఆగదు అనుకుని గబగబా లోనికి వెళ్ళిపోయింది. వస్తున్నారా బావగారు చెప్పవేంటి అంది భువిజ. అదేంటి అలా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయావు నీరు? సందీప్ విరాజ్లు ఆయన్ని నెమ్మదిగా పైకి తీసుకొచ్చారు. ఆయన్ని చూసిన భువిజ కూడా ఆశ్చర్యపోయింది. ఆయనేనా కాదా అన్న అనుమానం కూడా వచ్చింది. కాని నీరజ తీరు చూసి బహుశా తన అనుమానం నిజమే అయి ఉంటుందని అనుకుంది. ఆయనే ధర్మేంద్ర. ఏంటండి ఏమైంది అని అడిగింది భువిజ సందీప్ని. సందీప్ భువిజకి సమాధానం చెప్పకుండా ధర్మేంద్రని సోఫాలో కూర్చోబెట్టి కాఫీ తాగుతారా ధర్మేంద్ర అని అడిగాడు. వద్దు సందీప్ గారు కాసేపు కూర్చుంటాను అని భువిజని తదేకంగా చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందమ్మా అన్నాడు. నేనండి భువిజ, నీరజ అక్కని. అప్పుడు మీరు పంచాయతీ ఆఫీసర్గా మా ఊరు వచ్చారు కదా. అవును మీ ఊరు నేను ఎప్పటికీ మరిచిపోలేను భువిజగారు. అన్నట్టు నీరజ ఎలా ఉంది? గదిలో నుంచి వింటున్న నీరజ ఆ మాట వినగానే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. భువిజకి అక్కడే సందీప్ ఉండడంతో ఏం చెప్పాలో తెలియక ఇక్కడే ఉందండి, నీరజ రావే అని పిలిచింది. ఆయన ధర్మేంద్ర అని తెలుసుకున్న విరాజ్ ఆశ్చర్యంతో నుంచున్నాడు. నీరజ మెల్లగా లోపలి నుంచి వచ్చింది. మనసులో బాధ ఆనందం రెండూ కలగలిపి వణుకుతున్న చేతులు, తడబడుతున్న అడుగులతో ధర్మేంద్రను చూస్తూ నుంచున్న నీరజని ఎలా ఉన్నావు నీరజా? 2.5 సంవత్సరాల తర్వాత మళ్లీ నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ధర్మేంద్ర. మీ జ్ఞాపకాల నింగిలో మిమ్మల్ని అందుకోవాలని ఎగసపడే సంద్రంలా ప్రయత్నిస్తూ, అందుకోలేనని తెలిసినా ఎగిసిపడడం మానని కెరటంలా, అదే నా జీవితానికి ఆనందంగా భావిస్తూ చాలా బాగున్నాను అని మనసులో అనుకుని బాగున్నాను. ధర్మేంద్ర గారు మీకు ఏమైంది అని అడిగింది బాధ నిండిన స్వరంతో. అది నేను చెప్తాను నీరజ అన్నాడు సందీప్. వారం రోజుల క్రితం ఒక రోజు
రాత్రి నేను ఆఫీస్లో లేట్ అవ్వడంతో నా కొలీగ్ కార్ తీసుకున్నాను. కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తుండగా హెవీ వర్క్ టెన్షన్ వల్ల నా కళ్ళు అలసిపోయి రెప్పలు వాలి ఎదురుగా వస్తున్న ధర్మేంద్ర బైక్ని యాక్సిడెంట్ చేశాను. చాలా మేజర్ ఇంజుర్స్ అయ్యాయి ధర్మేంద్రకి. కారు కూడా డ్యామేజ్ అయింది. నేను సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో నాకు ఏమీ కాలేదు. అక్కడే ఉన్న పోలీసులు కార్ సీజ్ చేశారు. నా ఫ్రెండ్ ఎస్ఐ కావడంతో వెంటనే నేను విషయము వాడికి చెప్పడంతో వాడు వాళ్లకి ఫోన్ చేసి ఖర్చంతా నేనే భరిస్తానని, అతని ప్రాణానికి నేను హామీ అని చెప్పడంతో వాళ్లు నేనే హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు. ఆ నైట్ అంతా అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి తలకి బాగా గాయం అవ్వడం వల్ల బ్లడ్ బాగా పోయిందని, స్మాల్ సర్జరీ చేస్తే సరిపోతుందని, ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. సర్జరీకి అమౌంట్ పే చేయాలి, సంతకం కూడా చేయాలని అర్జెంటుగా రమ్మన్నారు. అప్పుడు విరాజ్కి అర్థమైంది ఆ రోజు హడావిడిగా సందీప్ ఎందుకు వెళ్లాడు అని. ధర్మేంద్ర మొబైల్లో వాళ్లకి కాల్ చేద్దామని మొదటిసారిగా సార్ అని ఉన్న నెంబర్కి కాల్ చేశాను. ఆయన ధర్మేంద్ర ఇంటి పక్కన ఉంటారట. ధర్మేంద్రకి ఎవరూ లేరని, రెవెన్యూ ఆఫీసర్గా అని సౌకర్యాలు ఉన్నా సాదాసీదాగా బతికే వ్యక్తని, రోజూ రాత్రి బైక్ మీద సరదాగా తిరిగి రావడం తనకి ఇష్టమని చెప్పాడు ఆయన ధర్మేంద్ర గురించి. విని మనసుకి కష్టం అనిపించింది. నిన్నే కళ్ళు తెరిచారు. తన మొహంలో ఏమాత్రం నామీద కోపం కనిపించలేదు. బ్రదర్ ఒక కాఫీ తాగాలని ఉంది అని అడిగారు. తనని లేపి నెమ్మదిగా కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పి క్షమాపణ అడిగాను. మీకు నాకు పాత పగలు లేవుగా బ్రదర్. మీరు కావాలని యాక్సిడెంట్ చేయలేదుగా. మీకున్న బాధ్యత నాకు మీ మీద గౌరవాన్ని పెంచింది. నన్ను ఎంతో కేర్ చేశారు. నన్ను వదిలేయలేదు కదా. మీ మంచితనం చూస్తుంటే ఈ రోజుల్లో మీలాంటి వాళ్లు ఉన్నారా అనిపిస్తుంది. ధర్మేంద్ర గారు మీ గురించి తెలుసుకున్నాను. మిమ్మల్ని రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. మా ఇంటికి తీసుకువెళ్తాను. మీరు పూర్తిగా కోలుకునే వరకు మాతోనే ఉండాలి. పర్లేదు బ్రదర్, ఇది నాకు మామూలే. ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. ఇప్పటికే నా కోసం చాలా శ్రమపడ్డారు. బ్రదర్ అంటూనే పరాయి వాడిని చేయకండి. నిజం చెప్పాలంటే ఎవరూ లేని నాకు ఇలా ఫ్యామిలీలోకి కొన్నాళ్లు ఉండడం అంటే చాలా ఇష్టం. అందుకే ఊర్లు తిరుగుతూ ఉంటాను. సరే, తప్పకుండా వెళ్దాం. ఇది భూమి జరిగిన విషయానికి ధర్మేంద్ర గారు మీకు ముందే తెలియడం నా మనసుకి కొంత తేలికగా ఉంది. ఎందుకంటే కొత్త వ్యక్తి అయితే మీకు కూడా ఇబ్బంది. కానీ మన వల్ల బాధపడిన వ్యక్తిని వదిలేయకూడదని తీసుకువచ్చాను అని జరిగింది చెప్పాడు సందీప్. అవును, సందీప్ మంచి పని చేశారు. ధర్మేంద్ర గారు మా ఊరికి ఎంతో మేలు చేశారు. ఆయన రుణం తీర్చుకునే అవకాశం మాకు ఈ విధంగా వచ్చింది కదా నీరు. అవునక్కా, మంచివాళ్లకి ఎప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు. నా రూంలో ఉంటారు అన్నయ్య ధర్మేంద్ర గారు. వదిన కూడా ప్రెగ్నెంట్ కదా, ఎక్కువ తను కూడా శ్రమ పడకూడదు అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు విరాజ్. అవును సందీప్ గారు, విరాజ్తో ఉంటాను. ఇలాంటప్పుడు భువిజకి విశ్రాంతి అవసరం. సరే ధర్మేంద్ర, మీకు అన్నీ మేము చూసుకుంటాం. అమ్మ నీరజ, మీ అక్కనే కాదు, విరాజ్ లేనప్పుడు ధర్మేంద్ర గారిని కూడా చూసుకోవాలి సరేనా అన్నాడు సందీప్. అది నా బాధ్యత బావగారు. ఆ మాటకి భువిజ, విరాజ్లు నీరజ వైపు చూశారు తన మొహంలో భావం కోసం. ధర్మేంద్రగారిని తన రూంకి తీసుకెళ్లాడు విరాజ్.